హలో గైస్. కేఎస్ఆర్ డేటా విజన్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. మొత్తం మనం కేఎస్ఆర్ డేటా విజన్‌లో ఈ కోర్స్‌ని అరౌండ్ 80 లెక్చర్స్‌గా డివైడ్ చేసాం. అంటే 4 మంత్స్. సో, 80 డేస్ ఒక డే 1 నుంచి 80 డే వరకు ఎన్ని క్లాసెస్ ఉంటాయి? ఏమేం టాపిక్స్ కవర్ అవుతున్నాయి? బై 81th డేకి మీరు రెజ్యూమ్ తోటి, మీ నౌకరీ అండ్ మీ లింక్డ్ఇన్ అకౌంట్ తోటి మీరు రెడీగా ఉండొచ్చనమాట. సో, ఈ మొత్తం టాపిక్స్ మనం డే 1 నుంచి డే 80 వరకు 80 లెక్చర్స్ అనుకుందాం. మన అరౌండ్ 100 అవర్స్. సో, 100 అవర్‌కి మనం ప్రిపేర్డ్‌గా ఉంటాం పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్‌గా అవ్వటానికి. సో, ఇందులో మనం అసలు వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ చూద్దాం ఏమేం కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి అనేది. ఓకే. సో, మనకొచ్చేసి ట్రైనర్ నేమ్ తీసుకుందాం ఫస్టు. ఈ కోర్స్‌ని స్టార్ట్ చేసింది ఇంద్రజిత్ సింగ్ గారు. సో, ఈయనకి మొత్తం ఒక 6 ఇయర్స్ పైనే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఐటీ ఇండస్ట్రీలో. పర్టిక్యులర్‌గా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ పైన డేటా అనలిస్ట్‌గా అండ్ డేటా ఇంజినీర్‌గా వర్క్ చేశారు ఇంతకుముందు. అండ్ ఆల్సో పవర్ ప్లాట్‌ఫార్మ్ పైన ఆహ్, పవర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఈయన సర్టిఫైడ్ ట్రైనర్ బోత్ PL 300కి అండ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. సో, PL 400. ఈయన మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ ఆల్సో ఎంసీటీ అనమాట. సో, అండ్ ఈయనకి డొమైన్స్ వచ్చేసి వేరు వేరు డొమైన్స్‌లో ఈయనకి నాలెడ్జ్ ఉంది. అంటే బ్యాంకింగ్ డొమైన్ గానీ, హెల్త్ కేర్ కానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, 3 డొమైన్స్‌లో మేజర్‌గా ఈయనకి ఎక్కువ ఎక్స్‌పోజర్ ఉంది. తర్వాత ఈయన కరెంట్‌గా వర్క్ చేస్తుంది స్ట్రైకర్ అనే ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నారు లీడ్ ఇంజినీర్‌గా. అండ్ కేఎస్ఆర్ డేటా విజన్‌లో యాస్ ఎ పార్ట్ టైమ్ అనుకోండి, లేదంటే యాస్ ఎ ఫ్రీలాన్సర్ అనుకోండి. మనకి యాస్ ఎ ట్రైనర్‌గా కూడా వర్క్ చేస్తున్నారు ఈయన. సో, ఈయనకి మొత్తం ఒక 3 ఇయర్స్ పైనే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ క్లాసెస్. ఇంతకుముందు ఢిల్లీలో కొంత ట్రైన్ చేస్తుండేవాళ్ళు. సో, ఇప్పుడు మనం ఆన్‌లైన్ క్లాసెస్‌కి వాళ్ళ ఇంటర్నల్ ఆఫీస్‌లో కూడా ఈయన కార్పొరేట్ ట్రైనింగ్స్ అవి ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో, ఇప్పుడు మనకి కేఎస్ఆర్‌కి ఈయన ట్రైనర్‌గా పనిచేస్తారనమాట. ఓకే. సో, ముందు మనం పవర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? అల్టిమేట్‌గా మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా 81th డేకి మనం జాబ్‌కి ఎలా ప్రిపేర్ అవుతాం? ఇందులో మీకు తెలిసిందే పవర్ BI, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, పవర్ వర్చువల్ ఏజెంట్స్ అనేవాళ్ళు పీవీఏ. బట్ ఇప్పుడు రీసెంట్‌గా దీన్ని కోపైలట్ స్టూడియోగా కన్వర్ట్ అయింది. తర్వాత పవర్ పేజెస్ అండ్ ద ఫైనల్ ఇంటర్వ్యూ. ఇది మనకి టోటల్‌గా ఉండే సబ్జెక్ట్స్. దీని గురించి మనం గనక తీసుకుంటే ఫస్ట్ పవర్ BI అనేది మీకు చాలా మందికి పవర్ BI గురించి ఐడియా ఉండే ఉంటది ఇంతకుముందు. బట్ పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్ కొత్త. ఇందులో పవర్ యాప్స్ ఏం చేస్తారు? పవర్ ఆటోమేట్ ఏం చేస్తారు? కోపైలట్‌లో ఏం చేస్తారు? పేజెస్‌లో ఏమేం వర్క్స్ ఉంటాయనేది మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో, డే 1 నుంచి డే 80 కంతా మీరొచ్చేసరికి జాబ్ తోటి ప్రిపేర్డ్‌గా ఉండాలనమాట. జాబ్ ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యేంత వరకు. అప్పటి వరకు కేఎస్ఆర్ అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటది. సో, ఇందులో అజెండా మనం ఏమేంటి ఇందాక అనుకున్నట్టుగా పవర్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి? వీటిని యూజ్ కేసెస్ ఎక్కడెక్కడ వాడతారు? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్‌గా? సో, మార్కెట్‌లో ఉన్న డిమాండ్ ఏంటి? ఎందుకంటే అల్టిమేట్‌గా మనం ఎవరం ఏ కోర్స్ నేర్చుకున్నా, ఏ టెక్నాలజీ నేర్చుకున్నా ఎక్కువ మందికి లేదంటే మాక్సిమం మెంబర్స్‌కి కావాల్సింది ఆపర్చునిటీస్ అండ్ డిమాండ్ అండ్ మార్కెట్ రిక్వైర్మెంట్. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో, ఈ టాపిక్స్ అన్నీ మనం తెలుసుకుందాం వన్ బై వన్. సో, లెట్స్ స్టార్ట్ విత్ పవర్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో, పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ అంటే ఏంటి? జనరల్‌గా ఏదైనా ఒక కంపెనీకి మొత్తం అన్ని రకాల టూల్స్‌ని కలిపి ఒక బిజినెస్ సొల్యూషన్‌ని ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేసాం. ఆ కంపెనీకి ఏమేమి కావాలి ముందు? ఒక వెబ్‌సైట్ కావాలి. ఎగ్జాంపుల్ మనం కేఎస్ఆర్ డేటా విజనే ఉందనుకుందాం. సో, దీంట్లో మీకు మన కంపెనీకి, మన ఇన్‌స్టిట్యూషన్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు మాక్సిమం ఎక్కడ దొరుకుతుంది? సో, ఒక వెబ్‌సైట్‌లో. దాన్నే మనం పవర్ పేజెస్‌ని యూజ్ చేసుకొని వెబ్‌సైట్‌ని మొత్తం డెవలప్ చేయొచ్చనమాట. ఇది చేసిన తర్వాత క్లాసెస్ అటెండ్ అవ్వటానికి మీకు ఈజీగా ఉండటానికి మనం ఏం వాడతాం? అప్లికేషన్. ఒక మొబైల్ యాప్. లేదంటే ల్యాప్‌టాప్ యాప్ అంటే వెబ్‌సైట్ యాప్, వెబ్ యాప్ కూడా. సో, అది పవర్ యాప్స్ తోటి క్రియేట్ చేస్తారు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే పవర్ ప్లాట్‌ఫార్మ్ ఒక కంపెనీకి అవసరమైన ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ మొత్తం ఒకే చోట దొరికే విధంగా మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసింది. తర్వాత ఆటోమేట్. పవర్ ఆటోమేట్ ఏంటి అంటే ఇందులో కొన్ని రకాలైన ఇన్ఫర్మేషన్‌ని మనం ఆటోమేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. డే టు డే టాస్క్‌ని ఎగ్జాంపుల్ నేను రోజు మీకొక మెసేజ్ పంపించాలి క్లాస్‌లో జాయిన్ అవ్వమని. లింక్స్ పంపించాలి. అలా కాకుండా ఎవరెవరైతే స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకున్నారో అప్లికేషన్ నుంచి ఆటోమేటిక్‌గా మీరు ఆల్రెడీ నేర్చుకొనుంటే మీకొక ఈమెయిల్ డైరెక్ట్‌గా ట్రిగ్గర్ చేస్తుంది. ఆ మెయిల్‌లో క్లాస్‌ని జాయిన్ అవ్వటానికి పర్టిక్యులర్‌గా ఎగ్జాంపుల్ 7:00 క్లాస్ అనుకోండి. 6:30కా అనేది నేను టైమ్ సెట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఒక మెయిల్‌ని అది ట్రిగ్గర్ చేస్తుంది. మాన్యువల్ ఎఫర్ట్ అక్కడ లేకుండా. సో, ఈ పవర్ BI అనేది మీకు తెలిసిందే జస్ట్ విజువలైజేషన్ కోసం, అనాలిసిస్ కోసం వాడతాము. కేఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడాలంటే ఎంతమంది స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు? ఎంత పర్సెంటేజ్ అటెండెన్స్ ఉంది? ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి? ఎలా ప్రిపేర్ అవుతున్నారు రెగ్యులర్‌గా అనే ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ పవర్ BI నుంచి కూడా మనం తీసుకోవచ్చు. సో, ఇక్కడికొస్తే ఈ వర్చువల్ ఏజెంట్స్ ఇప్పుడు చెప్పాం కదా! ఇప్పుడు రీసెంట్‌గా ఇది కోపైలట్‌గా కన్వర్ట్ అయిందని. ఈ వర్చువల్ ఏజెంట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీరు మహేష్‌తో మాట్లాడాలనుకున్నారు నాతోటి. బట్ నేను అవైలబుల్ లేను. కనీసం నాకు మెసేజ్ చేసినప్పుడు కనీసం దానికి బ్యాకప్‌గా మీకు వెంటనే ఒక రిప్లై గనక వచ్చిందనుకోండి. టుడే ఐ యామ్ నాట్ అవైలబుల్ అని. లేదు ఐ యామ్ అవైలబుల్ మహేష్ ఈస్ నాట్ అవైలబుల్ బట్ యూ కెన్ స్పీక్ విత్ మీ. అంటే మాక్సిమం ఇన్ఫర్మేషన్‌ని మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అదే అరేంజ్ చేయొచ్చు.
చాట్ బాట్స్‌ని క్రియేట్ చేయటం గానీ, సో ఇవన్నీ వర్చువల్ ఏజెంట్స్‌లో చేయొచ్చు. దాంట్లో ఇంకా రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఎగ్జాంపులు హెల్త్ కేర్ పరంగా చూసుకోవాలి అంటే, మీకు డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. డాక్టర్ అపాయింట్‌మెంట్‌ని మీరు నెక్స్ట్ వీక్‌కి పెట్టుకోవాలనుకున్నారు. ఇయన్నీ కొంచెం యూఎస్ కంట్రీస్‌లో జనరల్‌గా వాడుతున్నారు. ఈ అపాయింట్‌మెంట్‌ని అదే తన అవైలబిలిటీని చూసుకొని ఫిక్స్ చేయటం. లేదంటే అపాయింట్‌మెంట్‌ని మనం షెడ్యూల్స్ ఇస్తే అదే అరేంజ్ చేయటం. ఇలాంటివన్నమాట. ఇవన్నీ మీకు ట్రైనర్ క్లాస్‌లో ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఎక్కడెక్కడ వాడతారనేది. సింపుల్‌గా చెప్పాలి అంటే group of products to develop and build complex business solutions to analyze, visualize, automate your business process. బిజినెస్ ఇది మనం సింపుల్‌గా అంటే మనకి బుక్ నాలెడ్జ్‌ల ప్రకారం చెప్పాలంటే. బట్ మన భాషలో చెప్పుకోవాలంటే ఒక కంపెనీకి అవసరమైన అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్‌ని, అన్ని రకాల సొల్యూషన్స్‌ని ఒకే ప్లేస్‌లో పెట్టగలిగేదే పవర్ ప్లాట్‌ఫార్మ్. ఓకే. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఏమేం చేస్తారు. పవర్ బిఐ, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, వర్చువల్ ఏజెంట్స్. దీనికి కనెక్ట్ చేయడానికి డేటా కనెక్టర్స్, ఏఐ బిల్డర్ అండ్ డేటావర్స్. సో వీటికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇంకా దీనికి అడిషనల్‌గా సపోర్టింగ్ సబ్జెక్ట్స్ కావాలి మనకి. లైక్ డైనమిక్ 365, షేర్ పాయింట్స్ ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ కావాలి. అవి బేసిక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే సరిపోతది. వీటికి సంబంధించిన నాలెడ్జ్‌ని కూడా మనం క్లాస్‌లో మొత్తం 80 డేస్ క్లాస్‌లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. సో మీరు ఇందాక మనం చెప్పుకుందే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్‌గా తను ఏం చేసేస్తాడు. పవర్ యాప్‌ని, చాట్ బాట్ డెవలపరు ఆటోమేట్ చేయటం, వెబ్ పేజెస్‌ని డెవలప్ చేయటం, దాన్ని టెస్టింగ్ చేసి మెయింటెనెన్స్ చూసుకోవటం. అంటే రెగ్యులర్‌గా వన్స్ డెవలప్ చేసినా కూడా ఏదైనా క్వెరీస్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా వాళ్ళు ఫిక్స్ చేసుకోవటం ఇవన్నీ కూడా ఇందులోనే చూస్తారనమాట. సో, తర్వాత అల్టిమేట్‌గా ఈ కోర్స్ ఎవరెవరికి కావాలి? ఎవరెవరు నేర్చుకోవచ్చు? ఎవరికి ఈజీగా ఉంటది అనేది రెగ్యులర్‌గా వచ్చే క్వెషన్స్. సో, అవి మనం తెలుసుకుందాం. జనరల్‌గా మనోళ్ళలో చాలా మందికి ఉండే ఫస్ట్ డౌట్ ఏంటంటే, నాకు కోడింగ్ వద్దు. నాకు కోడింగ్ కష్టం. నేను నాన్ ఐటీ నుంచి వస్తున్నాను. సో, నేను ఇప్పుడే టెక్నాలజీని స్విచ్ అవుతున్నాను నాన్ ఐటీ నుంచి. ఫ్రెషర్‌గా ఆపర్చునిటీస్ చూస్తున్నాను. కెరీర్ గ్యాప్ ఉంది. ఇప్పుడు కొత్తగా మళ్ళా టెక్నాలజీ నేర్చుకుంటా అంటే కష్టమేమో. సో, ఇలాంటి వాళ్ళందరూ దీన్ని నేర్చుకోవచ్చనమాట. నో కోడింగ్. అస్సలు కోడింగ్ ఉండదు. ఆల్‌మోస్ట్ జీరో కోడింగ్. దీనికున్న ట్యాగ్ లైనే నో కోడింగ్ ఆర్ లో కోడింగ్. సో, కోడింగ్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు యాస్ ఎ డెవలపర్‌గా. జనరల్‌గా జావా డెవలపర్ వీళ్ళంతా అప్లికేషన్ డెవలప్ చేస్తుంటారు. వెబ్‌సైట్‌ని డిజైన్ చేస్తుంటారు కదా! సో, అవన్నీ మనం వితౌట్ కోడింగ్ ఇక్కడ కూడా చేయొచ్చు. బట్ దేనికుండే ప్రయారిటీ దానికుంటాయి. ఇక్కడ మనం తీసుకుంటే వితౌట్ ఏ కోడింగ్ సింగిల్ లైన్ కోడ్ కూడా రాయకుండా మీరు ఒక అప్లికేషన్‌ని, ఒక యాప్‌ని, ఒక వెబ్‌సైట్‌ని డిజైన్ చేయొచ్చు. ఎవరెవరు తీసుకోవచ్చు అంటే నాన్ ఐటీ నుంచి ఐటీకి మారాలనుకునే వాళ్ళు, టెక్నాలజీని స్విచ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు, సో ఫ్రెషర్స్‌గా ఉండి కొంచెం మంచి ఆపర్చునిటీ చూద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి ఉన్న ప్లాట్‌ఫార్మ్ డెవలపర్‌లో ఏంటంటే ఫ్రెషర్స్‌కి కొంచెం తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మార్కెట్ స్లోగా గ్రో అవుతుంది. సో ఇందులో కూడా మనకి ఫ్యూచర్‌లో మంచి ఫ్రెషర్స్ కూడా ఆపర్చునిటీస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇప్పటికైతే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. టెక్నాలజీ స్విచ్ అవుదాం అన్న వాళ్ళకి బానే ఉంటది. సో, క్రాస్ స్కిల్లింగ్ అంటే ఆల్రెడీ పవర్ బై డెవలపర్స్ ఉన్నారు. మీకు ఇంటర్నల్‌గా కొంచెం పవర్ యాప్స్‌ని, ఆటోమేట్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళకి కూడా బాగా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది ఆల్‌మోస్ట్ ఒక 30% స్టూడెంట్స్ ఆల్రెడీ పవర్ బై డెవలపర్స్ దీన్ని నేర్చుకుంటుంటారు. ఎందుకంటే బెటర్ ఆపర్చునిటీస్ కోసం. ఓకే. సో, మంచి డిమాండ్ ఉంది దీనికి ఇప్పుడు మార్కెట్‌లో. వచ్చేది హార్డ్‌లీ ఒక 6, 7 ఇయర్స్ అవుతుంది కాబట్టి, సో, దీనికి ఫ్యూచర్ బావుంది. ఇంకా డెవలప్ చేస్తున్నారు కొత్త కొత్తగా. ఓకే. సో, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయగలరు అనేది ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ మనకి. సింపుల్‌గా మీరు ఒక యాప్‌ని మీరు ఓన్‌గా బిల్డ్ చేయగలరు. మీ ఓన్‌గా మీరు ఒక యాప్‌ని డిజైన్ చేసి, బిల్డ్ చేసి, ఒక వెబ్‌సైట్‌ని డెవలప్ చేసి, ఆ వెబ్‌సైట్‌కి అవసరమైన చాట్ బాట్స్‌ని ఏమన్నా క్రియేట్ చేసి, డే టు డే వర్క్ ఏదన్నా ఉంటే దాన్ని ఆటోమేట్ చేయగలిగేంత నాలెడ్జ్ మీకుంటది. ఒక ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మొత్తం మీరు చేయగలరు. ఓకే. సింపుల్‌గా చెప్పాలి అంటే ఒక 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ ఎలా అయితే బిహేవ్ చేస్తారో యాస్ ఎ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్‌గా అంత నాలెడ్జ్‌ని షేర్ చేయగలుగుతాం మనం. సో, మీకది నేను ప్రామిస్ చేస్తాను. మీరు ఒక 1 వీక్ క్లాసెస్ విని కూడా దాన్ని మీరు జడ్జ్ చేసుకోవచ్చు. యెస్ అంత నాలెడ్జ్ షేర్ చేయగలుగుతారా లేదా అనేది. ఓకే. ఇందులో టూల్స్ కవర్ అయ్యేది మనకి యాస్ యూజువల్ ఇందాక అనుకున్నట్టుగా పవర్ బిఐ, పవర్ యాప్స్, పవర్ ఆటోమేట్, వర్చువల్ ఏజెంట్ అండ్ పవర్ పేజెస్. ఈ టాపిక్స్ మనకి ఇక్కడ కవర్ అవుతాయి. ఓకే. సో, తర్వాత అల్టిమేట్‌గా నేను ఎన్ని చెప్పినా మనం ఆలోచించేదేంటి జాబ్ ఆపర్చునిటీస్. మార్కెట్‌లో అవైలబిలిటీ జాబ్స్ ఎన్నున్నాయి. నేను మీకిక్కడ ఒక స్క్రీన్‌షాట్ షేర్ చేశాను నౌకరీ నుంచి. ఇది సిట్యుయేషన్ బట్టి మేబీ వైస్ వర్సా మారుతూ ఉండొచ్చు. కొంచెం చిన్నగా, పెద్దగా. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఆ టైంకి ఉన్న ఓపెనింగ్స్ 95,830 పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్స్ ఓపెనింగ్స్ ఉన్నాయి. నియర్ బై ఒక 1,00,000 ఓపెనింగ్స్ ఉన్నాయి. 95,830 ఓపెనింగ్స్. మేబీ రేపు చూస్తే, ఎల్లుండి చూస్తే ఒక్కోసారి 1,00,000 అవ్వచ్చు. ఒక్కోసారి 60,000, 70,000 రావచ్చు. బట్ యావరేజ్ చూసుకున్నా మనకి 50,000 ఓపెనింగ్స్ ఇప్పుడు మార్కెట్‌లో ఉన్నాయి. సో, డెఫిషియన్సీ ఉంది. పవర్ ప్లాట్‌ఫార్మ్ మీద జాబ్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉండటం వల్ల మనం దీన్ని గనక నేర్చుకుంటే జాబ్స్ తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతది. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. నౌకరీ నుంచి, మీ లింక్డ్ఇన్ నుంచి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయనేది మీరు చెక్ చేయొచ్చు.
ఓకే. సో, ఎందుకు అంత డిమాండ్ ఉంది అంటే దీనికి అసలు ఫస్ట్ ఎందుకు డిమాండ్ ఉంది అనేది మనం ఒకసారి తీసుకుందాం. ఇప్పుడు కంపెనీస్ అవసరం అనేది ర్యాపిడ్‌లీ ఎక్కువ. కంపెనీస్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువ పెరుగుతుంది. అండ్ కోడింగ్ తోటి డెవలప్ చేయాలంటే చాలా కష్టం. సో, అలా గనక మనం చూసుకుంటున్నప్పుడు లో కోడ్ తోటి త్వరగా కంప్లీట్ చేసే టూల్స్ కోసం మార్కెట్‌లో డిమాండ్ ఉంది. దానివల్ల పవర్ ప్లాట్‌ఫార్మ్‌కి మంచి డిమాండ్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ స్కిల్డ్ డెవలపర్స్, పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ మార్కెట్‌లో చాలా తక్కువున్నారు. డిమాండ్ అండ్ సప్లై ఇష్యూస్ సింపుల్‌గా చెప్పాలంటే. మార్కెట్ అవసరానికి తగినంత మంది ప్లాట్‌ఫార్మ్ డెవలపర్స్ లేరు. ఇప్పుడు మార్కెట్ ఇది నేర్చుకున్న వాళ్ళకి జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే. మనం అనుకున్నట్టే మార్కెట్ బాగా పెరుగుతుంది. కొలాబరేట్ అయ్యే ఆపర్చునిటీస్ ఎక్కువున్నాయి మార్కెట్‌లో. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కానీ, దీంట్లో ఒకదానికి టూల్ తోటి ఇంకో టూల్ అవసరం ఉంటుంది కానీ, అండ్ షేర్ పాయింట్ డెవలపర్స్‌కి పవర్ ప్లాట్‌ఫార్మ్ అవసరం ఉంటుంది. డైనమిక్ 365 పీపుల్‌కి పవర్ ప్లాట్‌ఫార్మ్ అవసరం ఉంటది. మన రెగ్యులర్‌గా డేటా అనలిస్ట్‌లకి పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ ఉంటుంది. ఇది ఒక టెక్నాలజీతో కాకుండా మల్టిపుల్ స్కిల్స్ తోటి దీంతో కొలాబరేట్ అయ్యే అవకాశాలున్నాయి. దానివల్ల కూడా మనకి మార్కెట్‌లో పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్ యూసేజ్ అవుతుంది. ఇది మనకి ఎంతవరకు మంచిదో ఒక్కొక్కసారి ఆహ్, డిఫికల్ట్ కూడా అవుతుంది. ఎలాగంటే పవర్ ప్లాట్‌ఫార్మ్ నేర్చుకున్నాక మేబీ మీరు పవర్ బిఐ మీద ఎక్కువ పని చేయాల్సి రావచ్చు. లేదంటే డైనమిక్ 365లో ఎక్కువ వర్క్ చేయాల్సి రావచ్చు. లేదంటే ఆర్‌పిఏలో కూడా ఎక్కువ పని చేయాల్సి రావచ్చు. ఆ టైంలో మన కంపెనీ రిక్వైర్మెంట్‌ని బట్టి మేబీ మనం కొంచెం అడిషనల్ స్కిల్స్‌ని నేర్చుకోవాల్సి ఉంటది. ఓకే. ఆబ్వియస్‌గా ఎందుకు డిమాండ్ అనే దానికి సింపుల్ చిన్న స్లైడ్, చిన్న ఎగ్జాంపుల్. ఇది మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్. దానికున్న బ్రాండ్ వాల్యూ వల్ల ఇది ఎక్కువ ప్రాజెక్ట్స్‌ని, ఎక్కువ కంపెనీస్‌కి ఈ ప్రొడక్ట్‌ని సేల్ చేయగలుగుతది. ఆబ్వియస్‌గా మన జాబ్స్ కూడా పెరుగుతాయి. రైట్? సో, ఎందుకు కేఎస్ఆర్‌లోనే మనం ఈ కోర్స్ నేర్చుకోవాలనే దానికి ఇక్కడ ఆన్సర్ మనకి. సో, టోటల్ కంటెంట్ మనకి 100 అవర్స్ ఆల్‌మోస్ట్ ఉంటుంది. ఒక 80 లెక్చర్స్ వరకు పడతాయి. ఒక 3 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చెప్తాం మనం. ఇంటర్వ్యూ గైడెన్స్ ఉంటది. అన్నిటికంటే ఇంపార్టెంట్‌గా మీకు ఒక ఆర్గనైజేషన్ మెయిల్ ఐడీ వస్తది. mahesh@ksr.com. రైట్. సో, సిమిలర్‌గా మీకు సురేషు, రమేషు, హరీషు ఏదుంటే అది మీ నేమ్ తోటి ఒక మెయిల్ ఐడీ క్రియేట్ చేస్తాం. అండ్ మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి సాఫ్ట్ స్కిల్స్, టై అప్ కంపెనీస్, ప్లేస్‌మెంట్ సెల్. ఈ ప్లేస్‌మెంట్ సెల్ వచ్చేసి నేనే వారంలో కనీసం ఒక 2-3 డేస్ నేను తీసుకుంటాను. సో, ఎవరికైతే రెజ్యూమ్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ రావట్లేదు. కాల్స్ వస్తున్నాయి కానీ మేము క్రాక్ చేయలేకపోతున్నాం. ఇంటర్వ్యూ‌కి అటెండ్ అయిన తర్వాత కొన్ని ఆన్సర్స్ చెప్పలేకపోతున్నాం. ఇలాంటి మీకు ఏ డౌట్స్ ఉన్నా 12-1 ఎవ్రీ డే. అంటే 3 డేస్ ఎ వీక్ నేను సెషన్ తీసుకుంటాను. మీరు డైరెక్ట్‌గా క్లాస్ జాయిన్ అయ్యి మీ క్వెషన్స్‌ని ట్రై చేయొచ్చు. రైట్. సో, మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, డీటెయిల్స్ కావాలంటే మీరు డైరెక్ట్‌గా ఈ కింద ఉన్న కాంటాక్ట్స్‌కి కాల్ చేయండి. డే 80 వరకు ఏమేమి కవర్ అవ్వబోతుందనేది మనం ఎక్సెల్‌లో రాసుకున్నాం. సో, మీరు చూడొచ్చు డే 1 నుంచి ఇంట్రడక్షన్ టు పవర్ ప్లాట్‌ఫార్మ్ అండ్ ఇట్స్ క్యాపబిలిటీస్, క్యాన్వాస్ యాప్స్, పవర్ ఎఫెక్ట్స్ ఫంక్షన్స్, ఆహ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్, కోపైలట్, ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ క్లాసెస్. సో, 80 డేస్ వరకు మొత్తం డే 80 వరకు మీకు ఈ ఫైల్ మీకు కూడా ఇస్తాం క్లాస్ జాయిన్ అయినాక. మీరు స్టేటస్ రాసుకోవచ్చు. మీకేదైనా రిమార్క్స్ అంటే మీ క్లాసెస్ మీద ఇంకేదైనా డౌట్స్ ఉంటే, అడిషనల్‌గా ఏమన్నా రావాలనుకుంటే మీరు నోట్ చేసుకొని తర్వాత మేబీ నాతో అయినా లేదంటే ట్రైనర్‌తో అయినా మీరు డిస్కస్ చేసుకోవచ్చు. రైట్. సో, మొత్తం చూడండి డే 1 నుంచి డే 80 వరకు మనకి ఏమేం ప్లాన్స్ ఉన్నాయనేది మొత్తం ఇక్కడ పెడుతున్నాం. మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా 80 డేస్ కాకుండా అడిషనల్ సెషన్స్. నేను ఇందాక చెప్పాను కదా! రెగ్యులర్‌గా మీకు లింక్డ్ఇన్, నౌకరీ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ మీద ఒక సెషన్ ఉంటది. పోర్ట్‌ఫోలియో మేకింగ్ మీద కూడా ఒక సెషన్ మేము కండక్ట్ చేస్తాం. సో, కెరియర్ గ్రూమింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చేత ఫ్రీక్వెంట్‌గా గెస్ట్ లెక్చర్స్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ మన రెజ్యూమ్ అంతా కరెక్ట్‌గానే ఉంటది. నౌకరీ బానే ఉంటది. మన ఫ్రెండ్ మనం ఇద్దరం ఒకేలా చేసాం. బట్ మన ఫ్రెండ్‌కి ఎక్కువ కాల్స్ వస్తే మనకెందుకు రావు? ఇలాంటి వాటి మీద. అలాటితో పాటు కొన్నిసార్లు హెచ్ఆర్ తోటి కండక్ట్ చేస్తాం కొన్ని సెషన్స్. అవేంటంటే దేన్ని బేస్ చేసుకొని రిక్రూటర్స్ ఎక్కువగా మనం రెజ్యూమ్‌ని పిక్ చేసుకుంటారు. కొన్నిసార్లు మనం ఇంటర్వ్యూ అటెండ్ అవుతాము. మంచి పెర్ఫార్మన్సే అనిపిస్తది మనకి. ఇన్‌ఫాక్ట్ ఈవెన్ అది క్లియర్ చేసుకున్నాం మనం. ఆహ్, ప్యానెల్ నుంచి కూడా మనకి పాజిటివ్ ఇంపాక్టే ఉంది. బట్ ఆపర్చునిటీ మాత్రం రాదు. సో, దీనికి రీజన్స్ ఏంటి? ఇలాంటి వాటి మీద గెస్ట్ లెక్చర్స్ తోటి మనం కొన్ని సెషన్ తీసుకుంటాం. మీకు రెజ్యూమ్ మేకింగ్ మీద సెపరేట్ సెషన్ యాస్ యూజువల్‌గా ఉంటది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కలుపుకొని మనకు అడిషనల్ సెషన్స్ ఉంటాయి. మీరు మేబీ ఒక 10 సెషన్స్ టు 20 మీరు రెగ్యులర్‌గా కూడా అటెండ్ అవ్వచ్చు. సో, అన్నీ కలుపుకుంటే మేబీ 90 డేస్ ప్లాన్ మీకు ఒక 90 డేస్ ప్లాన్ చేసుకోండి. 90 డేస్‌లో పవర్ ప్లాట్‌ఫార్మ్ డెవలపర్‌గా ఎలా అవుతాము అనేది మీరు కాన్సెప్ట్ తీసుకోవచ్చు. సో, ఈ ప్రోగ్రామ్‌కి నేను 100% జాబ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తున్నాం. మీకు 100% కేఎస్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు కాల్ షెడ్యూల్ అయ్యి, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేంత వరకు మేము కేర్ తీసుకుంటాం. యాహ్! సో, మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే మా టీమ్‌ని అప్రోచ్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. 1 వీక్ అటెండ్ అయిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోవచ్చు.
సో, ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫార్మ్ అంటే ఏంటి, పవర్ ప్లాట్‌ఫార్మ్‌లో ఏమేమి టాపిక్స్ కవర్ అవుతున్నాయి, అవి ఎలా వాడతారనేది ట్రైనర్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఈ మంత్ ఎవ్రీ మంత్ మనకొక న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు 1 వీక్ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. ఈ 1 వీక్‌లో మీకొక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు పే చేసి కంటిన్యూ చేసుకోవచ్చు. రైట్?